సో అన్న, కాస్టింగ్ కోచ్ అన్నారు, నిజమేనా అది? కాస్టింగ్ కోచా? ఇండస్ట్రీలో కాబట్టి క్యాచింగ్ కోచ్ అంటారు. ఇప్పుడు ఎక్కడైనా సరే, అది సాఫ్ట్వేర్ అవ్వని, మేస్త్రి పని అవ్వని, కూల్ పని అవ్వని, ఇండస్ట్రీ అవ్వని, ఎక్కడైనా సరే వాళ్ళ మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే ఎక్కడైనా ఎఫ్ఐఆర్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు, ఎవడో గోకెడు అది అక్కడ పడింది అనుకో సపోజ్. ఇప్పుడు దాన్ని ఏమంటారు మరి? అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఉన్నట్టు కదా. ఇండస్ట్రీలో ఏమవుద్ది, సెలబ్రిటీస్ ఎక్కువ. అవునవును. సో ఏమవుద్ది అంటే వీళ్ళందరూ చేస్తే పెద్దగా బయటికి రావు. ఇక్కడ ఏంటంటే ఒకళ్ళని వదిలేసి, ప్రాపర్గా వదిలేసి విడాకులు తీసుకొని ఇంకొన్ని పెళ్లి చేసుకున్నా సరే దాన్ని భూతద్దులు పెట్టి చూస్తారు. అవును, అయితే కరెక్ట్. నీకు అర్థమైందా? అంత అవసరం లేదు, కానీ వాళ్ళు చూస్తారు. ఎందుకు? వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి. అందుకే ప్రతి చోట జరుగుద్ది, ఇండస్ట్రీలో కూడా జరుగుతాయి. కాస్టింగ్ కౌచ్ అంటే కాస్టింగ్ కౌచ్ కాదు, అవి రేర్ కేసెస్ అనమాట. పెద్దలు ఎవరు చేయరు. మోసం చెయ్యాలి అనుకున్నాడు మాత్రం చేస్తాడు. అర్థమైందా? కొత్తగా వచ్చారు, వాడికి తీసాడలేదు తెలియదు, వాళ్ళంటే వాళ్ళు అడుగుతారు. వీళ్ళకి అవేర్నెస్ ఉండాలి. అర్థమైందా? అవేర్నెస్ ఉంటే వీళ్ళు ఏం ప్రొసీడ్ అవ్వరు. అర్థమైందా? సో ఈ థింగ్స్ అన్ని ఏమవుతాయి అంటే ఛాన్సుల కోసం, వాటి కోసం, వీటి కోసం అని చెప్పి ఏమంటుంది దానికి, దీని మీద నాలెడ్జ్ లేక అవన్నీ జరుగుతాయి అనమాట. కానీ ఇండస్ట్రీ కాబట్టి ఎక్కువ కంప్లైంట్స్ రైజ్ అవుతాయి, ఎక్కువ బయటకు వస్తాయి, ఎక్కువ మాటలు అంతమంది నానుతుంది అనమాట. దానివల్ల ఇది కొద్దిగా భూతద్దంలో కనబడుతుంది.